పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా. నా నావలు పయలు తేరుచుండగా అందులో నా ప్రభు ఉన్నాడు, నా నావలో క్రీస్తే ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరితో పాటు మనందరి యొక్క మనసులో హృదయంలో ఉన్న విన్నపాలను ప్రభువును కర్పిస్తూ భక్తితో ప్రార్థిస్తాం. ఒక వ్యక్తి మాంత్రిక శక్తుల నుండి విడుదల, వారి చెర నుండి బయటకు వచ్చినట్లుగా, ఉద్యోగమునకు ఎటువంటి ఆటంకం లేకుండా దేవుడి సంరక్షణలో ఉండి నడిపించబడినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి కుటుంబంలోని బంధకాల నుండి, ఆటంకాల నుండి విడుదల, బిడ్డల వివాహ విషయంలో దేవుని చిత్తం మాత్రమే నెరవేరినట్లుగా, మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి, సమాధానం, అభిషేకం కొరకు, అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పొలమారిశెట్టి ఫ్రాన్సిస్, పొలమారిశెట్టి పావని కుటుంబం కృతజ్ఞతగా ముత్తంగిలో జరిగే ప్రార్థన ద్వారా వారి కుమారునికి ప్రభు మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కె వన్రాజ్ ఎంఏ బిఎడ్ ఎల్ఎల్బి జన్మదినోత్సవ సందర్భంగా భవిష్యత్తును ప్రభు దీవించినట్లుగా, గవర్నమెంట్ జాబ్ వచ్చినట్లుగా కుటుంబ సభ్యులందరిలో దేవుని సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కె వన్రాజ్ ఎంఏ బిఎడ్ ఎల్ఎల్బి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. దాసరి ప్రసాద్ స్వప్నాలకు ప్రభు రెండవ సంతానంగా మగబిడ్డను దయచేయబోతున్నందుకు కృతజ్ఞతగా, గర్భంలోని బిడ్డను ప్రభు కాచి కాపాడి ఆశీర్వదించినట్లుగా, మిస్క్యారేజ్ కాకుండా ఆరోగ్యవంతమైన బిడ్డ జన్మించినట్లుగా, ఇక ముందు జరగబోయే టెస్ట్ రిపోర్ట్ అన్ని నార్మల్ వచ్చినట్లుగా, దాసరి నైనిక మంచి జ్ఞానము, మాటలు వచ్చినట్లుగా, ప్రసాద్ యుఎస్ఏలో చేస్తున్న ఉద్యోగం నెక్స్ట్ ఇయర్కి ఎక్స్టెన్షన్ అవునట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. శ్రీదేవి వ్యక్తిగత సమస్యల నుండి విడుదల, మానసికంగా కృంగుబాటుకు గురి అయి ఉండగా బయటపడు మార్గం ప్రభు దయచేసినట్లుగా, శ్రావణ్ మంచి ఉద్యోగం, తల్లి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు రాబోయే రోజుల్లో జరగబోతున్న ఉడకాలన్నింటినీ ప్రభు ఆశీర్వదించమని, రేపటి దినం మదర్ తెరెసా పండుగను మనం కొనియాడుతుండగా, టీచర్స్ డే అందరినీ మనం కొనియాడుతుండగా, మొదటి శుక్రవారం యేసు తిరుహృదయమునకు అర్పిస్తూ మనము వినబోతున్నటువంటి వాక్యము, తర్వాత ఆరాధన, పూజా బలి, స్వస్థత ప్రార్థనలన్నింటినీ దేవుడు రేపటి దినం ప్రత్యేకంగా ఆశీర్వదించమని కూడా భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. అందరూ కలిసి పరలోక తండ్రి వైపు చూస్తూ, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు
పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పడవ మునిగిపోతున్న పరిస్థితి, తుఫాను వీస్తున్నటువంటి పరిస్థితి, అలల మధ్యలో అల్లాడుతున్న జీవితం, ఇలాంటి పరిస్థితిలో మీరు ఒకవేళ ఉన్నారేమో. అందుకే ఈరోజు దేవుడు ఇలాంటి పాటను మీకోసం ధైర్యం ఇచ్చే పాటగా పాడటానికి ప్రేరేపించాడని నమ్ముచున్నాం. మేబీ యు ఆర్ ఆల్సో ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ వేర్ వేవ్స్ వేర్ హిట్టింగ్ ద బోట్ అండ్ ఇట్ వాస్ అబౌట్ టు సింక్ అండ్ ద విండ్ వాస్ బ్లోయింగ్ అగేన్స్ట్ దమ్. But the good news is Jesus entered into the boat. Immediately the storm stopped. యేసు ఆ పడవ నెక్కినప్పుడు గాలి ఆగిపోయేను అని రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 14:24, మాథ్యూ 14:24. మీకు విరుద్ధంగా వీస్తున్న గాలి అన్నీ అణచివేయబడునుగాక. పొంగుతూ మరి మిమ్మల్ని ముంచేసినటువంటి పరిస్థితులన్నింటినీ తీసుకొచ్చిన సాతానుని దేవుడు బంధించునుగాక. కీర్తన 46:3 సాగర జలములు రేగి నురగలు కక్కినను, సముద్ర జనులు పొంగి కొండలు చలించినా మనము భయపడనక్కరలేదు. Psalm 46:3. Even if so much of sea roaring and then you feel your boat is in trouble, you have nothing to worry because God is with you. Psalm 46:3. దీనినే పాటగా ఉత్సాహంగా పాడి దేవునితో పాటు జీవిత ప్రయాణం ప్రారంభిస్తాం. మొదటి గుర్తులో పాడుదాం. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. వరదలెన్ని వచ్చినా వనకను, అలలెన్ని వచ్చినా అదరను, వరదలెన్ని వచ్చినా వనకను, అలలెన్ని వచ్చినా అదరను. సూర్యుడైనా ఆగిపోయినా, సూర్యుడైనా ఆగిపోయినా, నీ ప్రేమ ఎప్పుడు సాగిపోవును, నీ ప్రేమ ఎప్పుడు సాగిపోవును. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. జీవిత ప్రయాణంలో మనతో పాటు ప్రయాణిస్తున్న
యేసు ప్రభు వంక చూచి ప్రయాణిస్తాం, ప్రార్థిస్తాం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మౌంటైన్స్ మే బి మూవ్డ్, హిల్స్ మే బి షేకన్, బట్ ద బైబిల్ సేస్ మై everlasting love will not leave you, and my peace which I made with you like a covenant, it will never depart from you. Isaiah 54 verse 10. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో దేవుని ప్రేమ ఎంత గొప్పదో దాన్ని వివరిస్తూ ఉన్నాడు ప్రవక్త. పర్వతములు గతించినా గతింపవచ్చునుగాక, తిప్పలు చలించినా చల్లించవచ్చునుగాక, నా కరుణ మాత్రం నిన్ను విడనాడదు, సమాధానపూర్వకమైన నా నిబంధనము తొలగిపోదు. దీనిని రేపటి దినం కూడా మొదటి శుక్రవారం తిరుహృదయమునకు అంకితం చేసుకుంటూ, నేర్పుమయ్యా ఓ ప్రభువా బోధకుడా, నడుపుమయ్యా ఓ నాయకుడా అని నేర్చుకోబోతూ ఉన్నాం. రేపటి దినం టీచర్స్ డే, అలాగే మదర్ తెరెసా డే, జీవించి చూపించింది టీచరుగా. భక్తితో మనం కూడా పాడుదాం, ఆ దేవుని ప్రేమ గతించదు అని పాట పాడరా. ఇది నావలో ప్రయాణం చేస్తున్న యేసయ్యతో ఏలేలో ఐలేసా పాట పాడుకుంటూ, ఇక్కడ ఒడకంలో డాన్స్ ఆడుకుంటూ ప్రజలు పాడతారు. ఈరోజు మీరే అలా అనుకుంటూ పాడండి, స్తుతించండి, ఆరాధించండి. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు కూడా దద్దరిల్లినా, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు కూడా దద్దరిల్లినా, సమాధానకరమైన నీ నిబంధన, సమాధానకరమైన నీ నిబంధన నా నుండి ఎప్పుడు సాగిపోవును, నా నుండి ఎప్పుడు సాగిపోవును. అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. ఆ ప్రేమమయిని హత్తుకొని ఈ ప్రార్థనలో పాల్గొని విన్నపాలు అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని యొక్క మాట ప్రకారం మనం జీవిస్తే, మాటలో ఇల్లు కడితే ఆ ఇల్లుకి పేరు రాతి పునాది మీద కట్టబడిన ఇల్లు అని దేవుడు పలుకుతూ ఇలా చెప్తున్నాడు. మత్తయి సువార్త 7:25, ఆ ఇంటికి ఏమి జరగదు అని ప్రభు చెప్తున్నాడు. జడి వానలు కురిసి వరదలు వెల్లు వలె పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచే కూలిపోలేదు. Yes, Matthew 7th chapter verse 24 onwards, if we read, there are two kinds of people, wise man, unwise man. Wise man builds on the rock and the unwise person builds on the sand. ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తి, రాతి పునాది మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తి. And the Bible says the one who built on the rock, even if the flood came, waves hit, but nothing will happen to that house. It is because it is built on the rock called the word of God. దివ్య వాక్య కేంద్రము నుండి రోజు దేవుని వాక్కును వింటున్నారు, వాగ్దానం వింటున్నారు, ప్రవచనం వింటున్నారు. దాని మీద ఇల్లు కట్టండి. అదే రేపటి దినం కూడా మనం నేర్చుకోబోతున్నాం. ఆయనే మన బోధకుడై నేర్పిమయ్యా అని, అయా నాయకుడవై మమ్మ నడుపుమయ్యా అని ప్రార్థనతో పాడుదాం. ఈ నెలకు సరిపోయే దీవెనలు ఈ పాట ద్వారా పడవలో ఎక్కి దేవుడే మనం దరిచేసి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనతో పాడుదాం. సుడిగాలులు వీచిన పదలను, సముద్రములు పొంగిన సోలను, సుడిగాలులు వీచిన బదలను, సముద్రములు పొంగిన సోలను, స్థిరమైన నా పునాది నీవై ఉండగా, స్థిరమైన నా పునాది నీవై ఉండగా, నిలకడగా నేను నిలిచియుందును, నిలకడగా నేను నిలిచియుందును. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. ప్రతి క్షణం దేవుని మాట మీద స్థిరంగా నిలబడుటకై ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుడు మన పడవలో ఉన్నప్పుడు మునిగిపోకుండా కాలిపోకుండా ఎటువంటి విపత్తులు జరగకుండా కాపాడే దేవుడు పడవలో ప్రభు ఉన్నప్పుడు, దేవా మా పడవని మా హృదయంలో మా ఇంటికి రండి, మమ్ము కాపాడు ప్రభు అని రోజు చేసిన ప్రార్థనను సంరక్షణ ప్రార్థనగా మార్చుకొని ఈరోజు కూడా ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును వడకాలకు వస్తున్న ప్రతి బిడ్డను మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా అమ్మగారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. కష్టాలు ఎన్ని వచ్చినా కదలను, కడగండ్లు ఎదురైనా కరగను, వ్యాధి బాధలు చుట్టుముట్టినా నీ కృప ఎప్పుడు నాతో ఉండును. మత్తయి సువార్త 9:35లో యేసు జనుల వ్యాధి బాధలెల్లా పోగొట్టుచుండెనని, అందుకే ప్రజలందరూ కూడా కాపరి లేని గొర్రెల వలె ఉన్న ప్రజలు కాపరిని వెదకి వచ్చి ఆయన మాటలు విని ఆ కష్టాలన్నీ పోగొట్టుకున్నారని, వ్యాధులన్నీ వాళ్ళ నుంచి తొలగిపోయిందని వాక్యం చెప్తున్నది. 2 కొరింథీ 1:8-10లో మనం ఇలా చదువుతున్న, మేము మా శక్తికి మించిన కష్టములను గురి అయితిమి కానీ భయంకరమైన ప్రమాదములను నుండి ప్రభువు మమ్ము కాపాడెను. We went through such kind of trouble as if it was unbearable. But then God protected us and took us out of all our dangers because God was with us. 2 Corinthians 1:8-10. ఈ 8 నెలలుగా దేవుడు ఎట్లా మిమ్మల్ని నడిపించుకొని వచ్చాడో మీకు తెలుసు. ఎలా స్థితి నుండి కాపాడుకుంటూ వచ్చాడో, భయంకరమైన స్థితుల నుండి. దానిని తలంచుదాం. ఇంకా రాబోయే దినములలో కూడా ఆయన అలాగే కాపాడుతూ, రక్షిస్తూ, అద్భుతాలు చేసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సాక్షిగా నిలబెట్టడానికే మీ పడవ ఎక్కుతున్నాడు. ఈ పాట ద్వారా ఎక్కించుకోండి. దేవుడే మిమ్మల్ని దరికి చేర్చునుగాక. భక్తితో పాడుదాం.
కష్టాలెన్ని వచ్చినా కదలను, కడగండ్లు ఎదురైనా కరగను. కష్టాలెన్ని వచ్చినా కదలను, కడగండ్లు ఎదురైనా కరగను. వ్యాధి బాధలు చుట్టుముట్టినా, వ్యాధి బాధలు చుట్టుముట్టినా, నీ కృప ఎప్పుడు నాతో ఉండును, నీ కృప ఎప్పుడు నాతో ఉండును. అదిగో నా నావా బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. భక్తితో ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. జరగబోయే ప్రత్యేకమైనటువంటి వడకాల కోసం ప్రభుని ప్రార్థించండి. 2వ వారంలో ఇంగ్లీష్ వడకం సిద్ధమవుతుంది. 2వ బుధవారం సాయంత్రం నుంచి 2వ శనివారం మధ్యాహ్నం వరకు ఇంగ్లీష్ భాషలో. The English retreat is based on the weapons that God gives us to receive miracles. So please come to receive your miracles. అలాగే తెలుగు భాషలో మరి అద్భుతాలు పొందుటకు దేవుడు వసగుతున్న ఆయుధములు ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ వాక్యం ద్వారా అద్భుతాలు ఎట్లా జరుగుతాయి, మరి దేవుని సిలువ ద్వారా ఎట్లా ఆశీర్వాదం అద్భుతాలు జరుగుతాయి, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎట్లా అద్భుతాలు చేస్తాయని, అలాగే ప్రతి రహస్యం అద్భుతాలు పొందుకోవటానికి ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ వడకంలో పాల్గొని దేవుని దీవెనలు అద్భుతాలు పొందుకోవటానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. This is a special retreat to receive miracle through the weapons which God is providing us. And the retreat in English is, as I told you, 2nd Wednesday to 2nd Saturday. And the Telugu retreat is from 22nd evening to 26th evening. So 22 సాయంత్రం నుంచి 26 సాయంత్రం వరకు రండి, మంచి పాల్గొనండి, బుక్ చేసుకోండి. అలాగే ఈ నెలలో ప్రత్యేక ఒక ఉడకం కూడా మనకు ప్రభు ప్రసాదిస్తూ ఉన్నాడు. 29 సాయంత్రం నుండి 3వ తారీఖు అక్టోబర్ 3వ తారీఖు సాయంత్రం వరకు ఈ వడకం జరుగుతున్నది. ఫ్రమ్ సెప్టెంబర్ 29th ఈవినింగ్ టు 3rd అక్టోబర్ ఈవినింగ్ వీ హ్యావ్ కపుల్స్ అండ్ చిల్డ్రన్స్ రెట్రీట్. దిస్ విల్ బీ ఇన్ బోత్ ద లాంగ్వేజెస్, ఇంగ్లీష్లోను తెలుగులోను ఉంటుంది. సో ప్లీజ్ కమ్ అండ్ బీ బ్లెస్డ్. సో పిల్లలకు ఒక సైడు, దంపతులకు ఇంకొక సైడు, కుటుంబాలలో ఎదురు చూసిన అద్భుతాలు జరగాలని ఆశించేవాళ్ళు కపుల్స్గా, దంపతులుగా మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు దంపతులుగా, పిల్లలుగా మిమ్మల్ని కలిపి మిమ్మల్ని దీవించే ఒక సాంగ్యం కూడా ఉంటుంది. రండి, దయచేసి గమనించండి. ఈ దంపతులు మరియు పిల్లల వడకానికి వచ్చేవాళ్ళు మీరు వేరే వడకంలాగా కాదు, మే నెలలో ఎట్లా స్వస్థత మహాసభకు ఫుల్ పేమెంట్ ఇచ్చారో అలా మీరు ఇవ్వాలి. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు కొందరు వెయిట్ చేయడానికి అక్కరలేదు, మరి కొందరు క్యాన్సిల్ చేయడానికి ఇష్టపడే వాళ్ళు కుదరదు. ప్లీజ్,
ఎందుకంటే ముట్టిగా బుక్ చేసుకుని లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేస్తే ఎవరైతే ఆల్రెడీ అడుగుతున్నారో వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ 2 retreats, couples and children's retreat from 29th to 3rd October. You have to pay the full amount. And please think about it and then book your rooms. దయచేసి మీరు త్వరపడకపోతే తర్వాత మీకు రూమ్స్ దొరకకపోతే నన్ను తర్వాత వేరే వాళ్ళని రికమెండేషన్ అడగవద్దు, రికమెండేషన్ ఉండదు. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ద రూమ్స్. పోయిన సంవత్సరం రూమ్స్ దొరకడం కష్టం అయిపోయింది, అందుకే ఆల్రెడీ ఓపెన్ అయింది, దయచేసి బుక్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మనము ఇక్కడ మరి ఖైరతాబాద్లో 8వ తారీఖు పండుగ జరుగుతుంది కావున మనకి ఇక్కడ 3వ ఆదివారం అనగా 21వ తారీఖున అమ్మ మరియ తల్లి వేలాంకని మాత ఆరోగ్య మాతను మనం ప్రదక్షిణగా ఇక్కడ ఉంచి ఆరాధనలు ప్రార్థన చేసి ప్రత్యేక పండుగ జరపబోతున్నాం. మీరందరూ కూడా సెప్టెంబర్ 21 ఇక్కడ ఉండాలని మనవి చేస్తున్నాను. కుటుంబ సమేతంగా రండి, విన్నపాలు రాసి పెట్టుకోండి. ఆ దినమున అమ్మ పాదము దగ్గర ఉంచి అమ్మ ద్వారా యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్య ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళి మనం ప్రత్యేకం ప్రార్థన చేయబోతున్నాం. సో 21st will be the feast day here in Muttangi Center. That is Our Lady of Good Health, Arogya Mata. Feast day will be on 3rd Sunday. And so write down your intention, get ready, come as a family to receive the miracle. We will be having special procession to that particular day. దీనికోసం నవదిన ప్రార్థనలు మనం పోస్ట్పోన్ చేసాం. అదే 12 సాయంత్రం నుంచి, సెప్టెంబర్ 12 సాయంత్రం నుంచి 20వ తారీఖున మరి 12 ఉదయం నుంచి 20వ తారీఖు వరకు ఈ నవదిన ప్రార్థనలో పూజలు అర్పించవచ్చు. 3 గంటల ప్రార్థనలో మీరు అర్పించుకోవచ్చు. 12th to 20th will be the novena prayer for Our Lady of Good Health. So please, those who want to offer the mass and also 3 o'clock prayer, you're welcome to do so. కడపలో మరి వచ్చే నెలలో అక్టోబర్లో 19-20 శని ఆదివారం అక్కడ 2 రోజులు ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం. ఎందుకు ఆరోగ్యమాత మమ్మల్ని వదలట్లేదు, అటు బెల్లారికి వెళ్తే అక్కడే కూడా ఆరోగ్యమాత పుణ్యక్షేత్రమే. ఇక్కడ కడపలో కూడా రైల్వే స్టేషన్ దగ్గర పెద్ద చర్చ్ ఒకటి ఉంది. ఆ ఆవరణంలో ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో మరొకసారి 2 రోజులు వాక్య పరిచయం చేయడానికి వస్తున్నాం. కడప ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఈ విషయాన్ని తెలియచేసి DMI 24/7 గ్రూప్కి చెందిన వాళ్ళు, తర్వాత ఆ సర్టిఫికేట్ పొందదలిచిన వారు కూడా ఆ రోజు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చని మనవి చేస్తూ ఉన్నాను. ఇన్ని ప్రోగ్రాం జరుగుతున్నాయి, మధ్యలో కొన్ని ఉన్నాయి నేను చెప్పలేదు. ఇంగ్లీష్ వడకం, తర్వాత వెంటనే పెరంగిపురం సిస్టర్లు వడకం, తర్వాత వెంటనే తెలుగు వడకం, అదైన వెంటనే మీకు తెలుసు మళ్ళా దంపతులు పిల్లలు వడకం. ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ప్రోగ్రాం జరుగుతున్నాయి. ఇవన్నీ మన్నిట్లో వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఈ 3 గంటల ప్రార్థనలు ఉన్నాయి. భక్తితో ప్రార్థించుకోండి. చివరి గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దయగల తండ్రి, ఈరోజు మా ఇల్లు అని పడవలో నీవు ఈ వాక్యం ద్వారా, ఈ మాట ద్వారా, పాట ద్వారా ఇప్పుడు నీవు ప్రవేశిస్తున్నందులకై నీకే స్తోత్రం. ఇంటిలో ప్రవేశిస్తూ ప్రతి రూమ్లో ప్రవేశించి ఎక్కడైనా పీడుకడలిచ్చే బెడ్రూమ్లో సైతానుడు పాడపెడుతుంటే వాళ్ళని ఇప్పుడు తాకుతున్నందులకై స్తోత్రం. పిల్లలు సరిగా చదవకుండా చేస్తున్న అంధకార శక్తులు, ఇంటిలో వాళ్ళు చదువుకున్న స్థలంలో ఉన్న సెటిల్మెంట్ కాకుండా కుటుంబాలలో ఏదైనా బంధకాలు ఉన్నా, అద్భుతాలు జరగకుండా, వాళ్ళకు పిల్లలు పుట్టకుండా, ఇక అనేక ఆర్థిక ఇబ్బందులతో ఉంచిన ప్రతి అంధకార శక్తి యేసు మీ పడవనే మీ ఇంటిలో ప్రవేశించునుగాక. ఇప్పుడే దుష్టాత్మ శక్తులు యేసు వచ్చాడు ఉండలేనని కాలిపోవునుగాక. యేసుక్రీస్తు నామంలో మీరు అడిగిన దానికన్నా ఎక్కువగా, మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా మనం 2 సార్లు ఆరోగ్యమాత పండుగను కొనియాడుతున్నాం. సెప్టెంబర్ 8 3 గంటల ప్రార్థనలో, సెప్టెంబర్ 21 మళ్ళా సెంటర్ తరఫున ఇవన్నిటి ద్వారా ఆరోగ్యమాత పండుగ సందర్భంగా ఆరోగ్యం కలుగునుగాక. క్యాన్సర్ వ్యాధి అని అనేక మంది క్యాన్సర్ అని రోజు స్పాన్సర్ చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మరి ఫోన్ కాల్ చేస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు. అటువంటి కేసులు అన్నీ యేసు నామములో నయమైపోనుగాక. ఈ ప్రోగ్రాం ద్వారా కరోనామయమైపోయినట్టు ఇలాంటి వ్యాధి బాధలు తొలగిపోనుగాక. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రోగ్రాం నెక్స్ట్ స్థాయికి చేరునుగాక. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. భక్తితో చివరి గుర్తు చెప్పటానికి పాడుదాం.
మరణమే వచ్చినా చలించినా, మరణమే వచ్చినా చలించను, ప్రాణపాయం వచ్చినా అదరను. మరణమే వచ్చినా చలించను, ప్రాణపాయం వచ్చినా అదరను. లోకాన్ని జయించిన నీదు ప్రేమ నాలో ధైర్యము నింపుచుండగా, అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అన్ని రకమైన క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం టీచర్స్ రేణి మదర్ తెరెసా డేను కొనియాడుతూ యేసు హృదయంను వెనక్కి వస్తున్న భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతాల కోసం వేచి ఉండి ఇంగ్లీష్ తెలుగు వడకానికి వస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దంపతులు మరియు పిల్లల వడకానికి వస్తున్న అన్ని కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 12వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు నవదిన ప్రార్థన జరపబోతున్న ప్రజలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 21వ తారీఖున సెంటర్ తరఫున జరగబోతున్న వేళాంకణి మాత పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్రమం తప్పక ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కుటుంబ సభ్యులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను వాళ్ళ కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫోన్ కాల్స్ ద్వారా లైవ్ చాట్ ద్వారా ప్రార్థన అడుగుతున్న మరియు సెటిల్మెంట్ కోసం, వీసా కోసం, PR కోసం, జాబ్ కోసం వేచి ఉన్న అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు మీతో మీ కుటుంబ సభ్యులందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు ప్రభువా, మా పడవనెక్కి మమ్ము దరికి చేర్చుమని సమస్యల మధ్యలో అల్లాడిపోతున్న మీ పడవను దరికి చేర్చి అద్భుతాలు చేసి మీ కుటుంబంలో ఉన్న కన్నీళ్లు తుడచి ఆరోగ్యమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా పిత పుత్ర పరిశుద్ధాత్మదేవుడే మిమ్మలను దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost enter into your boat of your life, reach you safely to the other shore and perform miracle to become a testimony through the Mama Mary's intercession. In Jesus' name we pray. Amen. అదిగో
నా నావ బయలుదేరుచుండగా అందులో యేసు ఉండి నన్ను దరికి చేరుస్తాడు, నేను నమ్ముచున్నాను. గాడ్ బ్లెస్.